ఆగస్టు 24 నాడు జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన. ఆ రోజు ఏం చేశారంటే బాబా ఆయన స్వయంగా చెప్పారు. 1959 ఆగస్టు 24 నాడు స్వయంగా చెప్పారు. బాబా యొక్క తల్లిగారైన షిరీన్‌మయి గారి ఆహ్, వాళ్ళ ఆవిడ సోదరి ఎవరంటే భానుమాసి అన్నమాట. ఆయన భర్త అంటే అంటే ఆయన భర్త ఎవరంటే కోదాడ్ ఇరానీ అన్నమాట. కోదాడ్ ఇరానీ ఆయన పేరు. కోదాడ్ దాడ్ ఇరానీ. ఆయనను కోదాడ్ దాడ్ మాసా అనేవారు. కోదాడ్ దాడ్ అని దాని ప్రొనౌన్సియేషన్ మనం చేస్తాం. బట్ కోదాడ్ అని అంటారు. ఆ కోదాడ్ ఇరానీ అనే ఆయన కోదాడ్ మాసా అనేవారు. ఈ కోదాడ్ మాసాకి అసలు మూతి మీద మీసం ఉండేది కాదు ఆయనకి. ఆ! ఆయన ఆ మీసం కోసం ఎన్నో పాటలు పడేవాడు పాపం. ఆ మూతి మీద మీసం కోసం ఎప్పుడు ఎన్నో పాటలు పడేవాడన్నమాట ఆయన. ఈ కోదాడి రాణి ఈయన. ఆ సమయంలో ఎవరో నాలాంటోడు ఎవడో చెప్పాడు ఆయనకి. "అరే అబ్బాయి ఏం లేదు. మూతి మీద నీకు మీసం రావాలంటే ఒక బల్లిని తీసుకెళ్ళి బాగా కాగుతున్న నూనెలో బలినెయ్యి. వేసేస్తే ఆ తర్వాత ఆ నూనెలో ఆ బల్లి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ బల్లిని తీసి బయట పారేయి. పారేసి నీ పై పెదవి పైన ఉన్న ఆ మీసం ఉన్న చోటన రోజు ఈ ఆహ్, ఆ నూనె రాస్తూ ఉండు. నీకు కొద్ది కాలంలో మంచి ఒత్తుగా మీసం వస్తుందన్నట్ట ఎవరో. ఆ సమయంలో బాబాకి 10 ఏళ్ళు వాడు బాబా. అంటే 10 ఇయర్స్ అన్నమాట బాబాకి. ఆ సమయంలో. ఆయన సరే అని జెప్పేసి బాబా ఆహ్, ఒప్పుకున్నారు. అది బాబా అంటున్నాను. ఆయన కుదరదని ఒప్పుకున్నారు. ఆయన బాగా ఇంట్లోకెళ్లారు. మొత్తం ఆ నూనంతా ఆ నూనంతా తీసుకొచ్చి దాన్ని వడగట్టి మొత్తానికి ఆయన పొయ్యి మీద పెట్టాడు. అదే టైంలో బాబా వచ్చారక్కడికి. అయితే ఈయన ఈ బల్లిని పట్టుకొని, ఆ బల్లిని తీసుకెళ్ళి దాంట్లో వేసాడనమాట. ఆ నూనెలో వేసేసరికి బాబాకి నచ్చలేదు ఆ బల్లిని దాంట్లో వేయడం. గబుక్కున తీసేసి ఆ బల్లిని బయట పారేశారనమాట బాబా. బయట పారేసరికి ఆయన కోపం వచ్చేసింది. ఎవరికి? కోదాడదాడికి కోపం వచ్చేసింది. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, వెంటనే బాబాని లాగిపెట్టి ఒకటి గట్టిగా కొట్టారనమాట ఆయన. చాలా గట్టిగా కొట్టారాయన లాగిపెట్టి. కొట్టేసరికి ఆయన 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 కొట్టడం చూసి షెరియార్జీ లోపల నుంచి గబా, గబా, గబా పరిగెత్తుకుంటొచ్చి ఆయన వాళ్ళ త ఆయన తన తోడలుని గట్టిగా ఆయనను కొట్టారు. కోదాడ దాడిని ఆయన కొట్టారు. కొడితే అందులో షెరియార్జీ చాలా బలంగా ఉండేవాటాయన. అంత దూరం వెళ్లి పడ్డాడాయన. ఒక్కసారి కోదాడ దాడి. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏం జరగలేదు. అంటే ఈ బాబాని ఆయన కోదాడ దాడి కొట్టారు. కోదాడ దాడిని షెరియార్జీ కొట్టారు. ఈ స్వయంగా బాబా చెప్పిన స్టోరీ అన్నమాట ఇదంతా. ఆ తర్వాతి కాలంలో బాబా 1918లో వాళ్ళ అన్నయ్య బాంబేలో ఉంటూ ఉండేవాడు. జంషెడ్ ఆయన. ఆ జంషెడ్ బాంబేలో ఉంటున్నప్పుడు బాబా బాంబేకి వెళ్ళొస్తూ ఉండేవారు. అయితే ఈ బైక్‌లా అంటే వీళ్ళ అన్నయ్య ఉన్న కొద్ది దూరం, ఒక కిలోమీటర్ దూరంలో బైక్‌లా అనే ప్రాంతం ఉంటది. ఆ బైక్‌లా దగ్గర ఆయనకు టీ షాప్ పెట్టుకున్నాడు ఈ కోదాడదాడు ఆయన. ఆయన బాబా అక్కడికి అప్పటికే బాబాజాన్ బాబా అని ముద్దు పెట్టుకున్నారు అప్పటికి. ఆయన కూడా బొంబాయి ఆయన ఏంటంటే కొంచెం అస్థిరంగా ఉండేవారు గదా! ఉండేసరికి వాళ్ళ అమ్మగారు షిరీన్‌మ ఏం చేశారంటే జంషెడ్ దగ్గర ఏదైనా ఉద్యోగం చేయించమని పంపించారావిడ. అయితే మెహర్ బాబా వెళ్ళి అక్కడ వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు ఈ బైకులా నుంచి వాళ్ళ ఈయన కుదరదాడు రోజు బాబాని కలవడానికి వస్తూ ఉండేవాడు. ఈ చిన్నాన్న గారు. బాబా చిన్నాన్న గారు. ఆయనొస్తూ ఆయన బాబా అక్కడ ఒక పార్క్‌లో కూర్చునేవారనమాట. ఆ బెంచ్ దగ్గరకొచ్చి ఆయన ఎప్పుడు ఒక్కళ్ళే కూర్చునేవారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ సమయంలో బాబా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు. ఆ సమయంలో ఆయన కూడా పక్కనొచ్చి, ఆయన బాబా చెయ్యిని పట్టుకొని ఆయన నెత్తి మీద పెట్టుకునేవాటాయన. చూడండది. ఆయన నెత్తి మీద రోజు ఆయన అంటే బాబా ఒక్కళ్ళే ఒంటరిగా పార్క్‌లో ఓ బెంచ్ మీద కూర్చునేవారు. కూర్చున్నప్పుడు ఈ కోదాడదాడు ఏం చేసేవారంటే, రోజు ఆ సమయంలో ఆయన ఆ టీ షాప్ ఓపెన్ చేసే ముందొచ్చి, ఆయన దగ్గర కూర్చొని, ఆయన బాబా ఆయన చేతిని ఈయన పట్టుకొని, ఆయన చేతిని తన తల మీద పెట్టుకునేవాడట. ఇది రోజు జరుగుతూ ఉండేదనమాట. ఆయన పరిపూర్ణంగా బాబాని నమ్మేసాడాయన. ఎంతలా నమ్మాడంటే, ఆయన పరిపూర్ణంగా బాబాని నమ్మారు. ఆ తర్వాత బాబా అంటే ఎంతో ప్రేమ పెంచేసుకున్నాడు ఆ తర్వాత.
ఒకానొక సందర్భంలో బాబా ఆయన అడిగారు అనమాట. ఏం చిన్నాన్న గారు అంటే అంకుల్ అని అడిగారు అనమాట. నువ్వు నన్ను కొట్టడం గుర్తుందా మీకు అని అడిగేట ఆయన. బాబా అడిగేట ఆయన్ని. అడిగితే నా అంటే ఆయనేమన్నట్ట, మీ నాన్న తాలూకు చెంపదెబ్బని ఎలా మర్చిపోతానన్నట్ట ఆయన. చూడండి. నువ్వు నన్ను కొట్టడం గుర్తుందా అని బాబాని అడిగితే, బాబాకి ఏమని సమాధానం చెప్పేట, మీ నాన్న తాలూకు చెంపదెబ్బని నా జీవితంలో ఎలా మర్చిపోతానన్నాడట. అయితే వాళ్ళ నాన్నగారు బాబా అంటారు, మా నాన్నగారు చాలా స్ట్రాంగ్. అంటే చాలా బలమైన వ్యక్తి. కానీ నన్ను చాలా ప్రేమించేవాడు ఆయన. సో, కాబట్టి నన్నెవరైనా కొట్టేసరికి ఆయన భరించలేకపోయాడు. అదే విధంగా ఆ సమయంలో నా యొక్క బంధువులు కానీ, నా స్కూల్‌లో నాతో చదువుకుంటున్న వాళ్ళు కానీ, అందరూ కూడా నేనంటే ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు అని చెప్పేసి బాబా అన్నారు. అందరూ కూడా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళట బాబాతో చాలా ప్రేమగా ఉండేవారట. అయితే ఈరోజు అంటే 25థ్ అదే రోజు మర్నాడు ఏం జరిగిందంటే, బాబా ఈ స్టోరీ చెప్పిన మర్నాడు ఏం చేశారంటే, మన బ్లూ బస్ ఉంది గదా! ఆ బ్లూ బస్‌ని దాన్ని రిపేర్ చేయించమన్నారు ఫ్రాన్సిస్ బ్రావజాన్ చేత. కానీ తర్వాత ఏమన్నారంటే, "వద్దు నువ్వేం రిపేర్‌లేం చేయించకని" చెప్పేసారు. ఆ తర్వాత దాన్ని పెయింట్ ఏయిస్తే చాలన్నారనమాట. అని చెప్పేసి బాబా ఏమన్నారంటే ఆ రోజు, మీకొక ప్రేయర్, ఒక ప్రార్థన నేను మీకు డిక్టేట్ చేస్తాను అని చెప్పేసి అలోబా గారిని పిలిచారు బాబా. పిలిచి అలోబా గారిని నమాజ్ చేయమన్నారు. బాబా ఎదురుగుండా అంటే చూడండి ఇక్కడ ఒక స్పెసిఫిక్ కండిషన్ ఒకటుంది చూడండి మనకిక్కడ. మనము అంటే ముస్లిమ్స్ దగ్గరికెళ్తే వాళ్ళు 5 సార్లు రోజు 5 టైమ్స్ నమాజ్ ఉంటుంది. అంటే ఆహ్, అంటే 5 టైమ్స్ నమాజ్ మనకెలా అంటే వాళ్ళు పొద్దున్న వాళ్ళు ఆహ్, పొ పొద్దున్న అంటే పొద్దున్న 5 గంటలకొకసారి, ఆ తర్వాత ఆహ్, ఆ తర్వాత ఒకసారి ఏం జేస్తారంటే పొద్దున పొ సు మా అదేంటి ఎని ఈ ఆ తర్వాత మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలాగ రోజుకి 5 టైమ్స్ వాళ్ళు చేస్తారు. నమాజ్ చేస్తారు. అయితే ఈ సమయంలో ఎవ వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు చేయడానికి వాళ్ళు ఇష్టపడరు చాలామంది. కానీ అలోబా అలా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే అలోబా అలా కాదనమాట. ఆయన ఏం చేస్తారంటే అలోబా ఆయన బాబా చెప్పిన వెంటనే ఆయన చేసేసాడు. అలోబా చేసేసాడు. అదే విధంగా ఆయన ఏం చేశారంటే ఆ తర్వాత హిరూచ్ గారిని పిలిచారు బాబా. హిరూచ్ గారిని పిలిచి హిరూచ్ గారిని మాస్టర్స్ ప్రేయర్ చదవమని చెప్పారు. మాస్టర్స్ ప్రేయర్ చదివారనమాట. సో, మాస్టర్స్ ప్రేయర్ చదివి వీళ్ళిద్దరూ ఈ అంటే ఆలోబా గారు నమాజ్ చేశారు. ఇరోజ్ గారు ఆ మాస్టర్స్ ప్రేయర్ చేశారు. అది చేసిన తర్వాత ఏమైందంటే, ఇరోజ్ గారు మాస్టర్స్ ప్రేయర్ చేసిన తర్వాత బాబా ఏమన్నారు, రాత్రి నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాధ వేసింది. అంటే నాకు చాలా శారీరకంగా బాధ వేసింది. ఆ సమయంలో ఈ ప్రార్థన నా మనసుకు తట్టింది. అందుకనే ఈ ప్రార్థనని నేను ముందు గుర్తు చేసుకొని, దాన్ని మళ్ళీ నేను బాగా దాన్ని నెమరు వేసుకొని, గుర్తు చేసుకొని, ఇప్పుడు మీకు మళ్ళీ నేను డిక్టేట్ చేస్తున్నానన్నారు. అని బాబా బిలవెడ్ గాడ్ అని డిక్టేట్ చేశారనమాట. ఆ బిలవెడ్ గాడ్ హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to Baba's daman until the very end అన్నారది. అక్కడ అంటిల్ ద వెరీ ఎండ్ అని అన్నారు. అంటే చిట్ట చివరి వరకు అంటే ఈ జీవితం వరకా? లేదు. ఆయనలో లీనం అయ్యేంత వరకు అన్నమాట. అది అక్కడ చెప్పిన అర్థం. అని అంటూ బాబా ఒక మాట చెప్పారాయన. ఏంటన్నారంటే, ఈ మహమ్మదన్లు ఒక విధానంగా ప్రార్థన చేస్తారు అలోబాలాగా. పార్సీలు వాళ్ళ కుస్తీ పట్టుకొని ఇంకో విధంగా ప్రార్థన చేస్తారు ఇంకోలాగా. అదే విధంగా తర్వాత హిందువులు ఇంకో రకంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. క్రిస్టియన్‌లు ఎలా చేస్తారు? ఫ్రాన్సిస్ అన్నారు బాబా. ఎలా చేస్తారంటే ఫ్రాన్సిస్ బ్రావజాన్ చెప్పాడు. ప్రతి మతంలో కూడా ఈ యొక్క ఆచార వ్యవహారాలు, కర్మకాండలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా డ్రై బోన్స్ అన్నారు బాబా. డ్రై బోన్స్. చూడండి ఆయన వాడిన పదం ఎందుకంటే ఆవిడ చెప్తుంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఆ డ్రై బోన్ అనే పదం. ఎందుకంటే డ్రై అంటే ఎండిపోయిన ఎముకలు వంటివిట. అంటే ఇంకేం లేవు దాంట్లో అన్నీ వాటి సారం అంతా పీల్చివేయబడింది దాంట్లో. అవన్నీ ఖాళీవన్నమాట. ఇది ఇక్కడ బాబా ఒక మాట అన్నారు. ద ప్రేయర్ ఆఫ్ ద లవ్ హాస్ నో బాండేజ్. అంటే ఈ ప్రేయర్స్ అన్ని డ్రై బోన్స్ అని, ప్రేమ అనే దానికి
దానికి ఏ విధమైన కట్టుబాటు లేదని చెప్పేసి, మన హృదయ ప్రార్థన అన్నిటికన్నా చాలా గొప్పది. ద గ్రేటెస్ట్ ప్రేయర్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పేసి బాబా అన్నారు అప్పుడు. అంటూ మాస్టర్స్ ప్రేయర్ యాజ్ అ సబ్స్టాన్షియల్ ఫోర్స్ అండ్ మీనింగ్ అని చెప్పారు. అంటే ఏదైతే మనం ఈ మాస్టర్స్ ప్రేయర్ ఏదైతే ఆ ప్రార్థన చేస్తున్నామో, ఆ విశ్వ ప్రార్థన ఏదైతే చేస్తున్నామో అది చాలా శక్తివంతమైందిట. అందుకనే నేను మీకు ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇవి మనకి యాడ్ చేశారు. ఈ మండలి ప్రార్థన మనకి ఇవ్వడం జరిగింది అన్నారు బాబా. అంటే ఇది గుర్తొచ్చింది నాకు ఒకసారి. సో అంటే ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది చూడండి బాబా చెప్పిందంటే, మనకి ఆయన చాలా సులువు చేశారు. మీరు రకరకాల ప్రార్థనలన్నీ చేసి మీరు ఏదైతే ఫలితం పొందుతున్నారో, అంటే మీరు కొన్ని మీరు ఏదైతే మీకు దాని వల్ల కలుగుతుందో, ఏదైతే ఫలితం కలుగుతుందో, సింపుల్ ప్రేయర్ అన్నమాట ఇది. హృదయపూర్వకంగా ఏ ప్రార్థన అయితే చేస్తారో ఆ ప్రార్థన వల్ల మీకు ఆ ఫలితం కలుగుతుంది అని చెప్పేసి బాబా ఆ రోజు చెప్పారు. సో ఇట్స్ అందుకనే ఆవిడ చెప్తూ ఉంటే నాకు అంత దానికోసం అంత బాగా అనిపించింది అనమాట. ఆ ప్రేయర్ అంత పవర్ఫుల్ అన్నమాట బాబా చెప్పిన ప్రేయర్. అంటే ఆ ప్రియతముడైన భగవంతుణ్ణి ఆయనలో ఐక్యత అర్హత పొందగలంత వరకు, అంటే ఆయనలో ఐక్యం అయిపోవడానికి మనం అలా ప్రయత్నిస్తూ ఉండడమే కంటిన్యూస్ గా. అది ఆ ప్రయత్నం ఏంటి? ప్రేమ. అంతే, ప్రేమిస్తుండడమే. అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. నువ్వు నాకేం చేయక్కర్లేదు అంటారు బాబా. సో ఇది ఆ అంశం, అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు కమింగ్ టు ద బుక్, ఇప్పుడు ఈ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే పుస్తకంలో ఇవాళ ఒక అద్భుతమైన అంశం చెప్తున్నారు బాబా. ఆ అంశం ఏంటో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆ అంశం ఏంటంటే, బాబా నిన్న మనం ఎక్కడి వరకు చదువుకున్నాం, ఎక్కడి దాకా చదువుకున్నాం అంటే, నిన్న మనము